23వ సూత్రమైన ఈశ్వర ప్రణిధానాధ్వా దీనిని మనం వివరించుకుంటూ ఉన్నాం. ఈశ్వర ప్రణిధానం అనగా ఈశ్వరుని యందు నిర్మలమైనటువంటి భక్తి అన్నమాట. కాబట్టి అది ఎలా ఉండాలి? సర్వథా ఏ ప్రకారముగా చేతనైనను సర్వదా ఏ సమయంలోనైనా సరే ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మని యందు ఆ పరమేశ్వరుని యందు లేదా ఎవరికి ఏ ఇష్టదైవం ఉందో ఆ దైవమునందు నిర్మలమైనటువంటి ప్రేమ అంటే నాదల వారు చెప్పినారు, సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా. ఏమిటి నిర్మలమైన భక్తి అంటే సాతు అస్మిన్ పరమ ప్రేమ రూపా. అస్మిన్ అంటే దేని యందు మనము ఏ ధ్యేయాకారాన్నైతే చక్కగా మనం సేవిస్తూ ఉన్నామో లేక ఏ దేవుని యందు మనము నిర్మలమైనటువంటి భక్తిభావంతో పూజిస్తున్నామో అటువంటి దాని యందు పరమ ప్రేమ రూపా అది అన్నమాట. ఇప్పుడు సామాన్యముగా తల్లిదండ్రులకు పుత్రుల యందున్న ప్రేమను వాత్సల్యము అంటారు. ఆ విధముగా స్నేహితుల యందు కానీ భార్యాభర్తల యందు కానీ ఉన్నటువంటి ఆసక్తికి ప్రేమ అంటారు. అదే ఆసక్తి తల్లిదండ్రుల యందు కానీ భగవంతుని యందు కానీ మిక్కుటుముగా అనగా ఎక్కువగా ఉంటే దానిని భక్తి అంటారన్నమాట. కాబట్టి ఆ విధముగా సా పరానురక్తిరీశ్వరే. శాండిల్య మహాముని కూడా చెప్పనం, సా ఆ భక్తి పరా అనురక్తి ఈశ్వరే. ఇక్కడ బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వరుడు అంటే కేవలము కూడా ఏమి జటాజౌటధారి అని ఈశ్వరుడు అనుకోకూడదు. విష్ణువు అంటే అలంకార భూషణ విష్ణువు అనుకోకూడదు. ఈశ్వరుడు అంటే ఎవరు? ఈశా ఇతి ఈట్ అంటే శాసనకర్త. అది సమస్త భూతముల హృదయములలో ఉండి ఆ విధముగా వారి వారి కర్మఫలములను వారి ద్వారా దగ్గర కూర్చొని అనుభవింపచేస్తాడు శాసనకర్త అన్నమాట. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినప్పుడు 18వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అని చెప్పాడు. చూశారా? సర్వభూతానాం సమస్త భూతముల హృదయ కమలములలో ఈశ్వర తిష్టతి ఈశ్వరుడు కూర్చున్నాడని చెప్పాడు. ఇప్పుడు ఏ ఈశ్వరుని తీసుకోవాలండి మరి మనం? కాబట్టి ఈశ్వరుడు అంటే ఎవరు? సమస్తాన్ని శాసించే కర్త. అందుకని అటువంటి ఈశ్వరుని యందు సా పరా అనురక్తి అంటే ఏమిటి? మిక్కిలి ఆసక్తి అన్నమాట. రక్తి అనురక్తి అన్నమాట. ఆ విధముగా ఆ భక్తి అనేటువంటి ఆసక్తి ఎక్కువగా ఉండడమే, ఇంకేమీ కాదు. ఈ విధముగా చెప్తున్నారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అయితే మిక్కుటమైన భక్తి పరమాత్మ యందు ఉన్న యెడల మనకు లభించినది ఏమిటి అన్నటువంటి సంశయం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఎల్లప్పుడూ అనన్యాశ్చింతయంతో మాం, అనన్యం అంటే ఏమిటి? అన్యము కానిది అనన్యము. అది ఏ భగవంతుని అయితే ఉపాసన చేస్తూ ఉన్నామో ఆ భగవంతుడే సర్వవ్యాపి, అతడే సర్వభూత హృదయకముల్లో ఉన్నవాడు, అతడి కన్నా భిన్నమైన వాడు ఇంకొక్కడు లేడు, ఇంతవరకు ఎవరు లేరు, ఇక మీద ఉండబోరు. అటువంటి తత్వము ఒక్కటే అన్నటువంటి విజ్ఞానము ఎవరికి ఉదయమైందో వారిదే అనన్యభక్తి. ఆ విధముగా అనన్యాశ్చింతయంతో మాం, చింతయంతః కంటిన్యూషన్ అన్నమాట. ఇది ఎల్లప్పుడూ మాం నన్ను అన్నారు. నన్ను అంటే ఎవరు? ఆ పరమాత్మని అనన్య విడువుకుంటా ఎవరైతే చింతయంతః చింతిస్తూ ఉంటారో, ఏ జనాః పర్యుపాసతే చక్కగా ఉపాసన చేస్తూ ఉంటారో, తేషాం అట్టివారలకు యోగము క్షేమము అహం వహామి నేను ఇస్తున్నాను, వారి యోగక్షేమాలు నేను వహిస్తున్నాను అన్నాడు భగవంతుడు.
అందుకని మనము భక్తితో భగవంతుని ప్రార్థిస్తే ఎప్పుడూ చెడిపో. భగవంతుడు చెప్పాడు, నమే భక్త ప్రణశ్యతి, మే భక్త, నన్ను సేవించిన భక్తుడు ప్రణశ్యతి, ఎప్పుడూ నశించడు. ఇంతవరకు నశించలేదు, ఇక మీద నశించపోడు. కాబట్టి అటువంటిది భక్తి. ఈశ్వరానుగ్రహ దేవా పుంసామద్వైత వాసన అని చెప్పారు దత్తాత్రేయ మహాముని. ఈశ్వరానుగ్రహాది ఏవా, ఈశ్వరుని యొక్క అనుగ్రహము వల్లనే పుంసాం, పురుషులకు అద్వైత వాసన. అద్వైతం అంటే ఏమిటి? రెండవది లేనిది, సర్వవ్యాపకమైనటువంటిది. ఆ పరమాత్మ యొక్క ఆధ్యాత్మిక జిజ్ఞాస కలగాలంటే ఏముండాలి? ఆ యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహమే కారణం. అందుకనే పతంజలి మహర్షుల వారు ఈశ్వర ప్రణిధానాద్వా, ఈశ్వరుని యొక్క ప్రణిధానం వలన సమాధి సిద్ధి కలుగునని చెప్పినారన్నమాట. అందుకని శంకరాచార్యులు వారు చెప్పినారు, మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. మోక్షం, ధర్మార్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థాలు. అందులో నాలుగవది ఏమిటి? పరమ పురుషార్థం. దానిని మనము పొందడానికే ఈ మానవ జన్మ వచ్చినది. అటువంటి మోక్షమును పొందడానికి అనేకమైన సాధనలు ఉన్నాయి. సాధనలు అంటే కర్మ ద్వారా, ధ్యానము ద్వారా, జ్ఞానము ద్వారా, యోగము ద్వారా అనేక సాధనలు ఉన్నాయి. అయితే ఆ సాధనల్లో భక్తి అనేది గరీయసి అంటే గొప్పది అన్నమాట. ఎందుకంటే భక్తుడు ఎప్పుడూ కూడా భక్తుని యొక్క విషయాల్ని భగవంతుడే చూసుకుంటాడు. ఎలా అంటే భక్తుడికి జ్ఞానికి ఉన్న తేడా ఏమిటంటే, భక్తుడు పిల్లి పిల్ల లాంటి వాడు, జ్ఞాని కోతి పిల్ల లాంటి వాడు. ఎలా అంటే పిల్లి పిల్లల్ని పెడుతుంది. సామాన్యంగా మన వాళ్ళందరికీ తెలుసు ఏమిటంటే, పిల్లి పిల్లల్ని పెట్టితే 7 దగ్గరలు మారుస్తుందట. మార్చినా సరే పిల్లలు ఏం చేస్తుంటే హాయిగా గురువు నిద్రపోతూనే ఉంటుంటాయి. ఆ మార్చే బాధ్యత ఎవరిదంటే తల్లిదని పిల్లిదే. ఆ విధంగా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. ఆ విధంగా భగవంతుని మనం ఆశ్రయించామంటే అతడే మన క్షేమాలను చూసుకుంటాడనమాట. కాబట్టి జ్ఞాని ఎలాంటి వాడు? కోతి పిల్ల లాంటి వాడు. కోతి ఏం చేస్తుంది? పిల్లని పుట్టిన తర్వాత ఈ కోతి పరిగెట్టిపోతుంటే ఈ పిల్లే కోతిని పట్టుకోవాలన్నమాట, చూడదు. కాబట్టి ఆ విధంగా జ్ఞాని భగవంతుడి కోసం ఎత్తుక్కొని పోవాలి. భక్తుడు భగవంతుడే భక్తుడి క్షేమం చూస్తూ ఉంటుంటాడు. అందుకనే మొట్టమొదట భగవంతుని ఆశ్రయించడం మన యొక్క కర్తవ్యం అన్నమాట. అందుకే చెప్పినారు, మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. ఏమిటి భక్తి? భక్తి భక్తి అంటే భగవంతుని పూజించడమే భక్త, లేకపోతే భగవంతుని ఆరాధించడమే భక్త, లేకపోతే ఇతరులకు మానవులకు సేవ చేయడమే భక్త అంటే చెప్పాను. ఇవన్నీ భక్తియే. ఆ యొక్క భక్తికి అంగాలు ఇవన్నీ గౌణములు అన్నమాట. ముఖ్యం ఏమిటి చెప్పారు? స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. ఏమిటయ్యా భక్తి అంటే? స్వస్వరూపం, తన యొక్క స్వరూపమును తాను అనుసంధానము చేసుకున్నటువంటి పద్ధతి ఏదుందో అది భక్తి అన్నమాట. ఇవన్నీ భక్తి కాదు, ఇవి భక్తియే. ఇవన్నీ కూడా గౌణము. అదేమిటి? ముఖ్యమైన మాట. అది అంగి, ఇవి అంగాలన్నమాట. కాబట్టి అంగములు ఉంటేనే అంగి. అంగి అంటే ఏమిటి? శరీరం అంగి. అంగములు అంటే ఏమిటి? చేతులు, కాళ్ళు, ఇవన్నీ. అలాగనే భక్తికి కూడా ఇవన్నీ కూడా అంగములు అన్నమాట. ముఖ్యమైన భక్తి ఏమిటి? స్వస్వరూపానుసంధానం భక్తిరేవ గరీయసి అని చెప్పినారు. ఆ విధంగా నేను ఎవరికి సులభుణ్ణి అంటే చెప్తున్నారు, అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. మరి నేను ఎవరికి సులభముగా లభ్యమవుతాను అంటే చెప్తున్నారు, అనన్యచేతా సతతం. సతతం అంటే ఎల్లప్పుడూ, అన్యమైనటువంటి చేత అంటే మనస్సు లేకుండా సర్వవ్యాపక స్వరూపమైనటువంటి భగవత్పాదార విందములనే ఎవరైతే ఆశ్రయించి ఉంటారో, యో మాం, నన్ను ఎవరైతే ఈ విధముగా ఆశ్రయించి ఉంటారో, స్మరిస్తూ ఉంటారో, నిత్యశః సదా, అటువంటి వారికి తస్యా, వానికి అహం సులభ,
నేను సులభంగా లభ్యమవుతానన్నమాట. వారెవరు? నిత్యయుక్తస్య యోగినః. సదా ఏ పని చేసినా పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్, తింటున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, ఎవరికి ఇచ్చినప్పుడు కానీ, పుచ్చుకున్నప్పుడు కానీ ఎప్పుడూ కూడా ఆ భగవద్ స్మరణాన్ని విడుకుంటూ ఉంటారన్నమాట. ఎవరైతే భగవంతుని ఆశ్రయిస్తారో భగవంతుడు అతనిని చక్కగా చూస్తాడనమాట. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, మన నమ్మకం ఎంత ఉంటే అంతే మనం నమ్ముతారు భగవంతుడు. మనము 100% భగవంతుడు నమ్మితే భగవంతుడు కూడా 100 వంతులు మనం నమ్ముతాడు. ఎలా అంటే ఒక విషయమైనమాట, ఒక సమయంలో కృష్ణుడు ఆ యొక్క రాధ సత్యభామ అందరూ కలిసి ద్వారకాలో కూర్చున్నారనమాట. కూర్చుంటూ ఉంటే సడన్గా లేచిపోయినాడు. ఎవరు? కృష్ణుడు. ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. కృష్ణుడు సడన్గా లేచి 2 ద్వారాలు దాటి వెళ్ళిపోయాడు. సరే, వారు అనుకున్నారు కృష్ణుడు అప్పుడప్పుడు పోతూ ఉంటుంటాడు. ఎందుకంటే కృష్ణుడి డ్యూటీ ఎలాంటిదంటే ఒక పోలీసు ఉద్యోగం లాంటిది అనమాట. కృష్ణుడి డ్యూటీ పోలీసుకి ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలియదు అనమాట. ఎప్పుడు ఫోన్ చేస్తే ఎక్కడ యాక్సిడెంట్ అయితే ఎలాగైతే పోలీసు అర్ధరాత్రి వేళ అయితే పోవాలో ఆ విధంగా కృష్ణుడు కూడా ఎవరు ఆపద్బాంధవ కాబట్టి ఆపదలో ఉంటే అక్కడ పోతూ ఉంటాడు. అలా పోయే సమయంలో ఏమైందంటే కొంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. మళ్ళీ ఏమండి నాథా ఈరోజు ఇంత తొందరగా వచ్చేసారన్నారు. ఏమీ లేదు, నా భక్తుడికి ఒకడు కొడుతుంటే కృష్ణ అన్నాడు, అందుకని నేను ముందుకు వెళ్ళాను. వీడేం చేశాడంటే 5 నిమిషాలు పోయిన వీడే వాడిని కొట్టడం ప్రారంభించినాడు. ఎప్పుడైతే మళ్ళీ నా భక్తుడే వాడిని కొడుతున్నాడో నేను అనుకో ఇంకా నా డ్యూటీ మరి లేదు, వెనక్కి వచ్చేసాను అన్నాడు. కాబట్టి పూర్తిగా కృష్ణాన్ని నమ్మి ఉంటే ఈయన ఇలా పని చేస్తాడు. సగం ఆయనకి సమర్పించి సగం మనం చూసుకుంటే ఆయన కూడా అలాగనే చూస్తాడు. అందుకని ఈ విధముగా మనము పూర్తిగా భగవంతుని నమ్మాలి. అందుకే చెప్పారు, అనన్య చేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభపార్థ నిత్యయుక్తస్య యోగిని అని ఈ విధంగా ఈశ్వర ప్రణిధానాన్ని మనం చక్కగా అవలంబించాలి. అటువంటి శక్తి